హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్ సెషన్ని స్టార్ట్ చేద్దాం. కరెంట్ అఫైర్స్ సెషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలనుకుంటున్నా. సో మనకి గ్రూప్ 1 రిలేటెడ్ అండ్ గ్రూప్ 2 రిలేటెడ్ త్వరలోనే టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నారు. సో గ్రూప్ 1కి అయితే మనకి టోటల్ 34 టెస్ట్లు ఉన్నాయి. అందులో 20 సెక్షనల్ టెస్ట్, 7 రివిజనల్ టెస్ట్, 1 కరెంట్ అఫైర్స్ టోటలీ డెడికేటెడ్ కరెంట్ అఫైర్స్కి ఒకటి ఉంది అండ్ 3 గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఇది మనకి 3rd జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ దీని ప్రైస్ ఏంటి, మనకి 1991 రూపీస్. అలాగే గ్రూప్ 2 టెస్ట్ వివరాల్లోకి వస్తే మనకి టోటల్ 23 టెస్ట్లు ఉన్నాయి. సెక్షనల్ టెస్ట్ 12 ఉన్నాయి, రివిజన్ టెస్ట్ 7, కరెంట్ అఫైర్స్ ఫుల్ లెంత్ టెస్ట్ 1 అండ్ గ్రాండ్ టెస్ట్ 3. అండ్ ఇది మనకి 6th జూన్ 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని ప్రైస్ మనకి 1691. అండ్ ఈ మొత్తం ఈ 2 టెస్ట్లు గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 టెస్ట్లు మొత్తం ఈ క్వశ్చన్ పేపర్స్ అన్ని మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వాటి టాపిక్స్లో ఉన్న ట్రెండ్ని ఫాలో అవుతూ తయారు చేయడం జరిగింది. అలాగే వాటితో మనకి రెలివెంట్ కరెంట్ అఫైర్స్ కూడా జత చేయడం జరిగింది అనమాట. సో మీ ప్రిపరేషన్ అవుతున్నప్పుడే మీరు టెస్ట్ సిరీస్తోని దాన్ని చెక్ చేసుకుంటున్నప్పుడు మీ ఫ్లాస్ అన్నవి ఆర్ మీ లూప్ హోల్స్ అన్నవి మీకు బాగా తెలుస్తాయి. అండ్ మిగతా వివరాల కోసం ఈ కింద ఉన్న నెంబర్కి తప్పకుండా కాల్ చేయండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ టాపిక్లోకి వస్తే ఫస్ట్ టాపిక్, ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ పుష్, immune cells might help fight HIV, study what is coal gasification, Alzheimer's disease, money mule fraud, National Social Assistance Program, PCOS renamed into PMOS. ఫస్ట్ మనం నీట్ ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఇది న్యూస్లో ఎందుకుందంటే రీసెంట్గా అందరికీ తెలుసు కొన్ని కరప్షన్ ఛార్జెస్ వల్ల మనకి లోపల అంటే టెస్ట్ పేపర్ కాంప్రమైజ్ అవ్వడం వల్ల మనకి నీట్ ఎగ్జామ్ అన్నది క్యాన్సిల్ అయ్యిందని చెప్పి దానివల్ల మనకి ఈ పర్టికులర్ నీట్ గురించి అండ్ అలాగే ఇది కండక్ట్ చేసే సంస్థ గురించి న్యూస్లో వచ్చింది మరి. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో దీని గురించి తెలుసుకోవాలి. నీట్ పేస్ ద వే ఫర్ అడ్మిషన్ టు మెడికల్ కాలేజ్. ఈ నీట్ ఎగ్జామ్ అన్నది నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. దేనికి ఎంట్రన్స్ టెస్ట్? మెడికల్ కాలేజెస్కి ఎంట్రన్స్ టెస్ట్ మాట. ద ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ మూవ్డ్ ద సుప్రీం కోర్ట్ విత్ ద ప్లీ టు ఐదర్ రిప్లేస్ ఎన్టీఏ ఆర్ కండక్ట్ మేజర్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్. సో ఈ ఎన్టీఏ మనకి నీట్ ఎగ్జామ్ అన్నది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని చెప్పి ఈ పర్టికులర్ సంస్థ కండక్ట్ చేస్తుందన్నమాట. సో పదే సార్లు ఇలాంటి తప్పుదాలు జరగడం వల్ల ఏంటంటే మనకి స్టూడెంట్స్ అందరూ కలిపి ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ ద్వారా సుప్రీంకోర్టుకి వెళ్ళారన్నమాట. అక్కడ వాళ్ళు ఏమని అంటున్నారంటే ఈ నీట్ ఈ ఎన్టీఏనైనా రద్దు చేయండి, లేకపోతే దానిలో ఏమైనా మేజర్ రిఫార్మ్స్ అయినా తీసుకురండి అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి చెప్తున్నారు. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ ఎన్టీఏ గురించి తెలుసుకోవాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈజ్ అన్ ఆటోనామస్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద వర్క్ చేస్తున్న ఒక సంస్థ. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2017 అండ్ ఇది రిజిస్టర్డ్ సొసైటీ అండర్ సొసైటీ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860, నాట్ అన్ యాక్ట్ క్రియేటెడ్ బై పార్లమెంట్. ఇది ఒక చట్టం ద్వారా క్రియేట్ అయిన సంస్థ కాదు, కానీ సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860. సో ఇలా మనకి దీని కింద ఒక సొసైటీలా ఫామ్ అయిన ఒక పర్టికులర్ సంస్థ మాట. డెడికేటెడ్గా దీనికంటూ ఒక చట్టం లేదు. ఇట్స్ మెయిన్ రోల్ ఈజ్ టు కండక్ట్ నేషనల్ లెవెల్ ఎంట్రన్స్ అండ్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్. సో మెయిన్ దీన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేశారంటే మనకి నేషనల్ లెవెల్లో ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ అవి కండక్ట్ చేయడానికి ఒక డెడికేటెడ్ బాడీగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మన మేజర్ ఎగ్జామ్స్ కండక్టెడ్, ఎలాంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుందంటే జేఈ మెయిన్స్, ఇంజనీరింగ్ సంబంధించి ఎంట్రన్స్, నీట్ యూజీ, మెడికల్ కాలేజెస్లో మనకి యూజీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి, అలాగే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ యూజీ అండ్ పీజీ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీస్, అలాగే యూజీసీ నెట్ ఫర్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ జేఆర్ఎఫ్, సిఎస్ఐఆర్ నెట్, ఇలా వివిధ ఎగ్జామ్స్ని ఇది కండక్ట్ చేస్తుందన్నమాట. It aims to ensure transparent, efficient and standardized testing across India. సో దీని గవర్నెన్స్ కోసం ఒక బాడీ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ గవర్నింగ్ బాడీ. ఈ గవర్నింగ్ బాడీలో ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆ రంగాలకు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఇందులో ఉండడం జరుగుతుంది. ద హెడ్ ఆఫ్ ద ఎన్టీఈ ఈజ్ డైరెక్టర్ జనరల్, యూజువలీ ఆఫ్ ద జాయింట్ సెక్రటరీ ర్యాంక్ సంబంధించిన పర్సన్ దీన్ని లీడ్ చేస్తారు. అండ్ ఆ పర్టికులర్ పోస్ట్ ఏమంటారు, డైరెక్టర్ జనరల్ అంటున్నారు. సో మెయిన్ ఫంక్షన్స్ ఏంటి?
కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ అండ్ పెన్ పేపర్ ఎగ్జామ్స్. సో కంప్యూటర్ బేస్డ్ అండ్ పెన్ పేపర్ ఎగ్జామ్స్ రెండు ఇది కండక్ట్ చేస్తుంది. ఎన్ష్యూరింగ్ సెక్యూర్ అండ్ ఫెయిర్ ఎగ్జామినేషన్ ప్రాసెస్, ప్రిపేరింగ్ క్వశ్చన్ బ్యాంక్స్ అండ్ అసెస్మెంట్ సిస్టమ్స్, ప్రమోటింగ్ రీసెర్చ్ అండ్ టెస్టింగ్ అండ్ ఇవాల్యుయేషన్ సిస్టమ్. సో ఇలా ఇవి వాటి ముఖ్య పనులు మాట. సో మనకి ఈ ఎన్టీఏ గురించి ప్రతి ఇయర్ ఏదో ఒక విషయంలో మనకి పేపర్ లీక్ అని ఇలాంటి విషయాల గురించి వార్తల్లోకి వస్తుంది మాట. సో ఇలా ఉంటుందని చెప్పి లాస్ట్ ఇయర్ మనకి 2024లో ఒక కమిటీని ఏర్పడింది మాట. ఆ కమిటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసలు ఎన్టీఏలో ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అని చెప్పి. The High Level Committee of Experts constituted by Union Ministry of Education in 2024 దేని గురించి టు సజెస్ట్ రిఫార్మ్స్ ఫర్ ద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఈ కమిటీని ఎవరు హెడ్ చేశారంటే డాక్టర్ కె రాధాకృష్ణన్. సో డాక్టర్ రాధాకృష్ణన్ గారు మనకి చైర్మన్ ఆఫ్ ఇస్రోగా వర్క్ చేశారన్నమాట. సో అతను ఈ కమిటీ ద్వారా ఒక కమిటీని హెడ్ చేసి కొన్ని రికమెండేషన్స్ అన్ని ఇచ్చారన్నమాట. ఏంటా రికమెండేషన్స్ చూద్దాం. NTA from 2024 should conduct only entrance exams for higher education institution, not recruitment exams. So only entrance exams కానీ మనకి జాబ్స్ రిలేటెడ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్స్ అవసరం లేదు అని చెప్తుంది. రీస్ట్రక్చరింగ్ ఆఫ్ NTA అన్నమాట. ఓకే, 10 new posts covering administration, digital infrastructure, IT security being created in an effort aimed at an error-free examination process for students మాట. ఓకే, సో అండ్ ఇంకొకటి డిజీ ఎగ్జామ్ అంటే మనకి డిజీ యాత్ర లాగా ఇది డిజీ ఎగ్జామ్ చేయమంటున్నారు. అంటే డిజీ యాత్రలో ఏంటంటే మనకి ఆన్లైన్ వెరిఫికేషన్ అంతా అవుతుంది అన్నమాట. సో దానివల్ల ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. సో దాని లైన్స్లోనే డిజీ ఎగ్జామ్ని కండక్ట్ చేయమంటున్నారు. సో దానివల్ల ఏంటంటే మనకి థర్డ్ పార్టీ మెడలింగ్ అన్నది తగ్గుతుంది అన్నమాట. సో టు మేక్ ద ఎగ్జామినేషన్ ప్రాసెస్ foolproof, authentication at each stages of the application, test and admission. సో మనకి ఆన్లైన్తో ఇంటిగ్రేట్ చేయడం వల్ల అండ్ ఆన్లైన్ అథెంటికేషన్ చేయడం వల్ల అంటే ఏంటంటే ఆధార్ కార్డ్ ప్రొవైడ్ చేయడం, అలాగే మనకి ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళే ముందు మళ్ళీ మన ఆధార్ డీటెయిల్స్తోని అలాగే మనం సెల్ఫీ తీసుకుంటూ ఆ డీటెయిల్స్తో మనకి మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా మనకి అథెంటిసిటీ అన్నది పెరుగుతుంది. అలాగే మనకి ఏంటంటే మెడలింగ్ అన్నది తగ్గుతుంది అన్నమాట. Next, governing body. It recommended to set up an empowered and accountable governing body with 3 designated subcommittees. So governing body లో ఏంటంటే 3 different సబ్ కమిటీస్గా పెట్టమంటున్నారు. ఈ సబ్ కమిటీస్ ఏంటంటే ఆడిట్, టెస్ట్ని ఆడిట్ చేయడానికి, ఎథిక్స్ని అండ్ ట్రాన్స్పరసీని అండ్ నామినేషన్ అండ్ స్టాఫ్ కండిషన్స్ని ఎప్పటికప్పుడు చెక్ చేయడానికి హెల్ప్ చేయడానికి ఉంటుంది అని చెప్పి ఈ గవర్నింగ్ బాడీలో ఈ చేంజెస్ రికమెండ్ చేశారు. ఎవరు ఈ కమిటీ హెడ్ ఎవరు? డాక్టర్ కె రాధాకృష్ణన్ గారు. సో ఇది మీకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నీట్ అండ్ ఎన్టీఏ అన్నది న్యూస్లో ఉంది కాబట్టి ఎన్టీఏలోని చేంజెస్ కోసం ఏర్పడిన కమిటీ ఏంటంటే మనకి డాక్టర్ కె రాధాకృష్ణ అని చెప్పగలరు. ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ పుష్ రోడ్ మ్యాప్ టు 100 gigawatts కెపాసిటీ బై 2047. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా టెరాయ్ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. ఏంటా రిపోర్ట్ చెప్తుందంటే ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ విజన్ స్ట్రాటజిక్ పాత్వేస్ ఫర్ SMR డిప్లాయ్మెంట్ అని చెప్పి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏమని చెప్తుందంటే అచీవింగ్ 100 gigawatts by 2047 will require investments of nearly 23 to 25 lakh crore, major regulatory reforms, rapid project execution and deployment of small modular reactors. సో ఈ రిపోర్ట్ ద్వారా ఏం చెప్తుందంటే ఇండియాకి ఈ ఎయిమ్ ఉంది 100 gigawatts ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బై 2047. ఈ ఎయిమ్ అచీవ్ చేయాలంటే మనం ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయాలని 23 to 25 lakh క్రోర్ ఇన్వెస్ట్మెంట్ చేయాలని, అలాగే మనం చాలా రెగ్యులేటరీ రిఫార్మ్స్ కూడా తీసుకురావాలి న్యూక్లియర్ ఎనర్జీ పరంగా. అండ్ అలాగే మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఉన్నాయి కదా, వాటిని చాలా ఎక్కువ డిప్లాయ్ చేయాలి అని చెప్పి ఈ రిపోర్ట్లో చెప్తున్నాం. సో మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ గురించి తెలుసుకుందాం. మరి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ ప్రాంప్టెడ్ టు హెల్ప్ ఇండియాస్ బ్రాడ్ స్ట్రాటజీ ఆఫ్ డీకార్బనైజేషన్. అంటే మనం న్యూక్లియర్ ఎనర్జీని క్లీన్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం కదా. అంటే ఏంటి, మనకి కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అన్నవి ఉండవు అన్నమాట. సో దాన్నే డీకార్బనైజేషన్ అంటారు అన్నమాట. కోల్తో అయితే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఎక్కువ ఉంటున్నాయి కదా. సో న్యూక్లియర్ ఎనర్జీ అన్నది మనకి క్లీన్ ఎనర్జీగా కన్సిడర్ చేస్తాం అన్నమాట.
So small modular reactors are smaller, simpler and more affordable than the traditional nuclear reactors. So మనకి ట్రెడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్స్, కన్వెన్షనల్గా వాడే న్యూక్లియర్ రియాక్టర్స్ లైక్ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్స్ ఇవి ఉంటాయి కదా, ఇవి మనం కన్వెన్షనల్గా వాడే రియాక్టర్స్ మాట. వాటితో కంపేర్ చేస్తే ఇవి చిన్నగా ఉంటాయి, సింప్లర్ అండ్ మోర్ అఫోర్డబుల్ మాట. అంటే ఇవేంటంటే మనకి ఈ కన్వెన్షనల్ రియాక్టర్స్ ఏంటంటే ఎక్కడ మనకి ఆ పవర్ ప్లాంట్ ఉందో అక్కడే వెళ్ళి కన్స్ట్రక్ట్ చేయాలన్నమాట. కానీ ఈ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఏంటంటే మనం ఫ్యాక్టరీ సెటప్లోని పార్ట్స్గా కన్స్ట్రక్ట్ చేసుకొని తర్వాత మనం అనుకున్న ప్లేస్కి తీసుకువెళ్ళి రీఅసెంబుల్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనకి కన్వెన్షనల్ రియాక్టర్స్తో అవ్వదు, కానీ దీనిలో అవుతుంది అన్నమాట. అందుకే పేరు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్. స్మాల్ అంటే మనకి కన్వెన్షనల్ రియాక్టర్స్ కన్నా చిన్నవని, మాడ్యులర్ అంటే ఫ్లెక్సిబుల్గా ఉంటున్నాయి. అంటే మనం ఎక్కడ పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నామో అక్కడే రియాక్టర్ని బిల్డ్ చేయవలసిన అవసరం లేదు. ఫ్యాక్టరీస్లో ఎక్కడైనా పార్ట్స్గా డెవలప్ చేసి మనం పవర్ ప్లాంట్ దగ్గర తీసుకొచ్చి రీఅసెంబుల్ చేసుకోవచ్చు. రియాక్టర్ అంటే మనకి న్యూక్లియర్ రియాక్షన్ చేసే పర్టికులర్ డివైస్ని మనం రియాక్టర్ అంటాం. అందుకే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అంటాం. మరి దే టిపికలీ హ్యావ్ అ పవర్ కెపాసిటీ ఆఫ్ 300 megawatts mat. Okay, so దీని పవర్ కెపాసిటీ అంతా 300 megawatts, which is about 1/3 of the generating capacity of traditional nuclear power reactors. సో ఇవి చిన్నవి కాబట్టి మనకి ట్రెడిషనల్ రియాక్టర్స్ తో కంపేర్ చేస్తే 1/3 of the capacity మాత్రమే మనకి ఉంటుంది అన్నమాట. Harness nuclear fission to generate heat to produce energy. సో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ లో ఏ కైండ్ ఆఫ్ రియాక్షన్ అవుతుంది? న్యూక్లియర్ ఫిషన్ అన్నది అవుతుంది అన్నమాట. సో న్యూక్లియర్ ఫిషన్ అంటే ఏంటి? మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ అంటే న్యూక్లియస్ పార్టిసిపేట్ చేసే రియాక్షన్స్ ని న్యూక్లియర్ రియాక్షన్స్ అంటారు. అందులో మనకి న్యూక్లియర్ ఫిషన్ ఒకటి ఉంటుంది అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ఒకటి ఉంటుంది. ఇది జనరల్ గా మనకి సన్ లో అయ్యే రియాక్షన్ అన్నమాట. సో ఇది మనకి న్యూక్లియర్ ఫ్యూజన్, ఇది మనం న్యూక్లియర్ రియాక్టర్లో అయ్యేటట్టు చేసి ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలని చూస్తున్నాం అన్నమాట. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ఎలా అవుతుందంటే మనకి ఎప్పుడైనా ఒక హెవీ న్యూక్లియస్, అన్స్టేబుల్గా ఉన్న ఒక హెవీ న్యూక్లియస్ మనకి ఒక న్యూట్రాన్తో స్ట్రైక్ అయినప్పుడు మనకి 2 లైటర్ న్యూక్లియస్ ప్లస్ 3 న్యూట్రాన్స్ ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అన్నమాట. ఈ ఎనర్జీనే మనం ఎలక్ట్రిసిటీ కోసం అండ్ వివిధ అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇలా అయ్యే రియాక్షన్నే మనం న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అంటాం. అండ్ బై నేచర్ ఈ న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ అన్నది చైన్ రియాక్షన్ అన్నమాట. అంటే ఒక్కసారి స్టార్ట్ అయితే మనకి ఈ న్యూట్రాన్ వెళ్ళి ఇంకొక హెవీ న్యూక్లియస్ని బంబార్డ్ చేసి ఇలా కంటిన్యూ అవుతుంది అన్నమాట. దాన్నే చైన్ రియాక్షన్ అండ్ అన్కంట్రోల్డ్గా ఉంటుంది అన్నమాట. సో మనం ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనే డివైస్ని ఉపయోగించి ఈ అన్కంట్రోల్డ్ నేచర్ ఆఫ్ ద చైన్ రియాక్షన్ని కంట్రోల్డ్ నేచర్కి తీసుకొస్తాం అన్నమాట. అలాంటి డివైజెస్నే మనం న్యూక్లియర్ రియాక్టర్స్ అని చెప్పంటున్నాం. సో ఇండియాలో మనకి త్రీ స్టేజ్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ అని చెప్పి 3 రకాల న్యూక్లియర్ రియాక్టర్స్ ఉంటాయి. అవి ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అంతేకాదు మనకి రీసెంట్గా మనకి ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అని చెప్పి మనకి అది క్రిటికాలిటీ అచీవ్ చేసిందని న్యూస్లో ఉంది మాట. సో దాని గురించి వివరాలన్నీ నేను ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. అది మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు అది కూడా చెక్ చేయండి. సో ఇప్పుడు మన న్యూస్లోకి వస్తే ఇప్పుడు కన్వెన్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్తో కంపేర్ చేస్తే స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ అన్నవి మనకి 1/3 ఆఫ్ ద పవర్ని మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి. అండ్ ఇవి కూడా మనకి న్యూక్లియర్ ఫిషన్ రియాక్షనే చేస్తుంది అన్నమాట. దే కెన్ స్టార్ట్ కంప్లీట్లీ డీఎనర్జైజ్ స్టేట్ వితౌట్ రిసీవింగ్ ఎనర్జీ ఫ్రమ్ ద గ్రిడ్. అంటే ఇనిషియేషన్కి మనకి కన్వెన్షనల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఏంటంటే ఇనీషియల్గా మనం కొంత ఎనర్జీ ప్రొవైడ్ చేయాలి, ఇక్కడ అలా అవసరం లేదని చెప్తున్నారు అన్నమాట. సో లార్జ్ కన్వెన్షనల్ రియాక్టర్ పవర్ కెపాసిటీ ఎంత ఉంటుంది? జనరల్గా 700+ megawatts ఉంటుంది. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ 300 megawatts ఉంటుంది. మైక్రో రియాక్టర్స్ అని ఇంకొంచెం చిన్న ఉంటాయి, అవి ఓన్లీ
10 మెగావాట్స్ వరకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ మీకు న్యూక్లియర్ ఫిషన్ రియాక్షన్ ఇలా అవుతుందని చెప్పాను కదా. సో జనరల్గా కన్వెన్షనల్గా మనకి ట్రెడిషనల్ న్యూక్లియర్ రియాక్టర్స్లో అయ్యే న్యూక్లియర్ రియాక్షన్ మాత్రం ఇది మాట చూసుకోండి. సో ఇలా మనకి స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్ ఇండియా తయారు చేయాలనుకుంటుంది కదా. సో ఇలా ఇంకా వరల్డ్ కంట్రీస్లో ఏవైనా ఆపరేషనల్గా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఒకటి అకాడమిక్ లెవనోసవ్ ప్లాంట్ రష్యా మాట. ఓకే, ఇదేంటంటే వరల్డ్స్ ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్. ఇంకో 2 మనకి అర్జెంటీనా అండ్ రష్యాలో కన్స్ట్రక్ట్ అవుతున్నాయి. అండ్ అలాగే చైనాలో ఇప్పటికీ ఆల్రెడీ మనకి ఆపరేషన్లో ఉంది మాట. సో ఒకటి ఆల్రెడీ రష్యాలో ఉంది, దాని పేరేంటి లెమనోసవ్ ప్లాంట్. ఇది వరల్డ్స్ ఫ్లోటింగ్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అన్నమాట. ఇంకొకటి చైనాలో ఉంది. సో సిబిఐ, సో ఇది న్యూస్లో ఎందుకుందంటే అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ హ్యాస్ అప్రూవ్డ్ 1 year extension in the tenure of ప్రవీణ్ సూద్ యాజ్ అ డైరెక్టర్ ఆఫ్ ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. సో సిబిఐ డైరెక్టర్గా వర్క్ చేస్తున్న ప్రవీణ్ సూద్ గారి టెన్యూర్ అన్నది ఇంకొక 1 yearకి ఎక్స్టెండ్ చేశారని చెప్పి మనకి న్యూస్లో ఉందన్నమాట. అందుకే మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఈ సిబిఐ సంస్థ గురించి తెలుసుకోవాలి. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఇది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ నాన్ స్టాట్యుటరీ బాడీ మాట. అంటే ఇది ఒక చట్టం ద్వారా లేకపోతే కాన్స్టిట్యూషనల్లో దీని గురించి ప్రస్తావించడం ఏమీ లేదు మన. కానీ దీని పవర్స్ అన్నవి మనకి ఒక పర్టికులర్ యాక్ట్ వల్ల వచ్చింది. ఏంటది? ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 మాట. ఓకే, సో ఇట్ ఈస్ అ నోడల్ ఏజెన్సీ దట్ కోఆర్డినేట్స్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. అంటే ఏంటంటే మనకి బయట దేశాలు, ఇండియాకి బయట దేశాల నుంచి పోలీస్ ఆఫీసర్స్ ఏదైనా హెల్ప్ కోసమో లేకపోతే ఏదైనా కేసు గురించో, ఇంటర్నేషనల్ కేసు గురించో ఏదైనా హెల్ప్ కావాలని కోరుకుంటే సో సెంట్రల్ కాంటాక్ట్ పాయింట్గా మనకి సిబిఐ ఉంటుందన్నమాట. అందుకే అది నోడల్ ఇండియన్ ఏజెన్సీ దట్ కోఆర్డినేట్స్ ఇన్వెస్టిగేషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఇంటర్పోల్ మెంబర్ కంట్రీస్. అలాగే ఇండియా కూడా బయట కంట్రీస్ నుంచి మద్దతు తీసుకోవాలంటే మనకి సెంట్రల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంటుంది. ఇట్ ఫంక్షన్స్ అండర్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పెన్షన్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్. ఓకే, CBI is headed by the director. He is assisted by special director or an additional director and many joint directors, deputy inspector generals, superintendent of police and all other ranks of police. So ఇది మనకి CBI వర్కింగ్ హైరాకీ మాట. సో స్టార్టింగ్ హైరాకీలో డైరెక్టర్స్ ఉంటారు, తర్వాత కింద మనకి స్పెషల్ డైరెక్టర్స్, అడిషనల్ డైరెక్టర్స్, జాయింట్ డైరెక్టర్స్ ఉంటారు. అండ్ నెక్స్ట్ హైరాకీలో DIGs, SPs అండ్ అదర్ ర్యాంక్స్ అన్నది ఉంటుందన్నమాట. ఇది ఒక వర్కింగ్ హైరాకీ ఆఫ్ ద CBI మాట. అపాయింట్మెంట్ ఆఫ్ CBI డైరెక్టర్. సో ఈ CBI డైరెక్టర్ అపాయింట్మెంట్ అన్నది ముందు మనకి లోక్పాల్ యాక్ట్ ఇప్పుడు చూస్తుంది. ముందు లేనప్పుడు ఏంటంటే CBI డైరెక్టర్ అపాయింట్మెంట్ మనకి ఈ ఢిల్లీ యాక్ట్ ద్వారా అయ్యేది మాట. సో నౌ లోక్పాల్ యాక్ట్ గవర్న్స్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద CBI డైరెక్టర్. సో CBI డైరెక్టర్ అపాయింట్మెంట్ ఇప్పుడు మనకి లోక్పాల్ యాక్ట్ ద్వారా అవుతుంది మాట. ద సెంటర్ అపాయింట్స్ ద డైరెక్టర్ బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద సర్చ్ కమిటీ. సో సెంటరే మనకి CBI డైరెక్టర్ని అపాయింట్ చేస్తారు, కానీ అది సర్చ్ కమిటీ రికమెండేషన్ ఇచ్చిన పర్సన్నే అపాయింట్ చేయడం జరుగుతుంది. ఈ సర్చ్ కమిటీలో మెంబర్స్ ఎవరో చూద్దాం. ఇది ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్. ప్రైమ్ మినిస్టర్ యాజ్ అ చైర్పర్సన్, CGI ఆర్ SC సుప్రీం కోర్ట్ జడ్జ్ అయినా లేకపోతే ఇంకా మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్, ఈ ముగ్గురు ఉండాలి. ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, అతనే ఆ కమిటీకి చైర్మన్. మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అయినా ఉండాలి, లేకపోతే సుప్రీం కోర్ట్ జడ్జ్ అయినా ఉండాలి, ఇంకా మనకి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండాలి. ఈ ముగ్గురుతో కంపోజ్ అయిన కమిటీనే CBI డైరెక్టర్ సర్చ్ కమిటీ అంటారు. ఈ కమిటీ ఇచ్చిన రికమెండేషన్ పర్సన్నే మనకి సెంటర్ అన్నది అపాయింట్ చేయాలన్నమాట CBIకి డైరెక్టర్గా. సో టెన్యూర్ అన్నది మనకి జనరల్గా 2 year మినిమం టెన్యూర్ అన్నది ఉంటుందన్నమాట. కానీ CBI డైరెక్టర్ నార్మలీ హ్యాస్ అ మినిమం టెన్యూర్ ఆఫ్ 2 years. అండర్ రీసెంట్ అమెండ్మెంట్స్ ద టెన్యూర్ క్యాన్ బి ఎక్స్టెండెడ్ 1 year ఎట్ అ టైమ్. సో 1 year ఎట్ అ టైమ్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఎంతవరకు ఎక్స్టెండ్ చేయొచ్చు? 5 years. ఇన్ టోటల్ 5 yearsగా ఒక పర్సన్ CBIకి డైరెక్టర్గా ఉండొచ్చు. కానీ మినిమం టర్మ్ ఎంత? 2 years. దాన్ని 1 yearగా ఎక్స్టెండ్ చేసుకుంటూ 5 years వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎక్స్టెన్షన్ ఆర్ గివెన్ బై ద సెంట్రల్ గవర్నమెంట్కే ఆ పవర్ ఉందన్నమాట.
సో ఫంక్షన్ సిబిఐ ఫంక్షన్స్ ఆఫ్ పవర్స్ ఏంటో కూడా చూద్దాం. The central government can authorize CBU to investigate a crime in the state, but only with the consent of the concerned state government. అంటే సిబిఐకి ఏంటంటే ప్రతి స్టేట్లోకి వెళ్ళి అది ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు, కానీ ఆ ఇన్వెస్టిగేషన్ ముందు స్టేట్ కన్సర్ట్ అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకు? ద సెంట్రల్ పోలీస్ కెనాట్ ఇన్వెస్టిగేట్ ఆర్ ఎంటర్ ద స్టేట్ వితౌట్ ద కన్సర్న్ సిన్స్ పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ వాజ్ ద స్టేట్ సబ్జెక్ట్. సో ఎందుకు సెంట్రల్ పోలీస్కి స్టేట్ మీద జ్యూరిడిక్షన్ ఉండదంటే స్టేట్ పోలీస్ అండ్ పబ్లిక్ ఆర్డర్ అన్నది మనకి స్టేట్ సబ్జెక్ట్ కింద వస్తుంది. అందుకే సెంట్రల్ పోలీస్కి, మనకి సిబిఐ అంటే సెంట్రల్ పోలీస్, సో వాళ్ళకి స్టేట్ మీద జ్యూరిడిక్షన్ ఉండదు. ఒకవేళ ఉన్నా వాళ్ళు ఏంటంటే స్టేట్ పర్మిషన్, అక్కడ స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని అప్పుడే వాళ్ళు ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఇట్ కెన్ సో మోటో ఇన్వెస్టిగేట్ అఫెన్సెస్ ఓన్లీ ఇన్ ద యూనియన్ టెరిటరీ. సో యూనియన్ టెరిటరీలో అయిన విషయాలకు మాత్రమే అది ఓన్గా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించవచ్చు. SC and HC, however, can order the CBI to investigate a crime anywhere in the country without the consent of the state. So, మనకి స్టేట్లో ఏదైనా నేరం అయినప్పుడు CBI డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వకూడదు, స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకొని ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పారు. కానీ కొన్ని కేసెస్లో ఏంటంటే మనకి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఆర్ ఏదైనా ఆ పర్టికులర్ స్టేట్ హైకోర్టు డైరెక్షన్ వల్ల మనకి స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా కూడా CBI ఇన్వెస్టిగేషన్ ప్రారంభించవచ్చు అన్నమాట. HIV. సో ఇది న్యూస్లో ఎందుకుందంటే సైంటిస్ట్ ఆర్ ట్వీకింగ్ అ పవర్ఫుల్ క్యాన్సర్ థెరపీ ఇన్ హోప్స్ టు could fight HIV instead by supercharging patients' own immune cells మాట. ఓకే, సో మనకి క్యాన్సర్ రిలేటెడ్ ఒక థెరపీ హెచ్ఐవికి పనికొస్తుందేమో అనే వార్తలు మనకి న్యూస్లో ఉన్నాయన్నమాట. సో మనం ఇది హెచ్ఐవి గురించి, ఎయిడ్స్ గురించి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలి. హెచ్ఐవి ఈజ్ అ వైరస్ దట్ అటాక్స్ ద బాడీస్ ఇమ్యూన్ సిస్టమ్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. సో ఇదొక వైరస్ దేన్ని అటాక్ చేస్తుంది? మనకి మన బాడీ డిఫెన్స్ అయిన ఇమ్యూన్ సిస్టమ్ని అటాక్ చేస్తుంది. హెచ్ఐవి టార్గెట్స్ బాడీస్ వైట్ బ్లడ్ సెల్స్, స్పెసిఫికలీ మన డిఫెన్స్ సెల్స్ అయిన WBCని అవి ఇంపాక్ట్ చేస్తాయి. దానివల్ల ఏంటంటే మన ఇమ్యూనిటీ అన్నది తగ్గిపోతుంది. దిస్ మేక్స్ ఇట్ ఈజియర్ టు గెట్ సిక్ విత్ డిసీజెస్ లైక్ ట్యూబర్క్లోసిస్, ఇన్ఫెక్షన్స్ అండ్ సబ్ క్యాన్సర్స్. సో ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మనం మిగతా డిసీజెస్ బారిన కూడా పడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటివి ఏంటంటే మనకి ట్యూబర్క్లోసిస్, ఇన్ఫెక్షన్స్ అండ్ క్యాన్సర్స్. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఏంటంటే మనకి ఎయిడ్స్ ఉన్న వాళ్ళకి ట్యూబర్క్లోసిస్ ఉంటుంది. సో ఇలాంటి అంటే ఇవి ఇలా మనకి ఇమ్యూనిటీ తక్కువ అయితే వచ్చే డిసీజెస్ అన్నమాట. సో మనకి ఈ హెచ్ఐవి అన్నది మన ఇమ్యూన్ సిస్టమ్ ఇంపాక్ట్ చేస్తుంది, ముఖ్యంగా WBC వాటిని ఇంపాక్ట్ చేయడం వల్ల మనకి మిగతా డిసీజెస్ కూడా వచ్చే స్కోప్ ఉంటుంది, లైక్ ట్యూబర్క్లోసిస్, మిగతా ఇన్ఫెక్షన్స్, క్యాన్సర్స్ అలా అన్నమాట. సో ఈ హెచ్ఐవి ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే డిసీజ్నే మనం ఏమంటాం? ఎయిడ్స్ అని చెప్పి అంటాం. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నమాట. సో ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల ఎక్కువ అయిపోయి అదే ఒక డిసీజ్గా వస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ఎయిడ్స్ అన్నమాట. అక్కర్స్ అట్ ద మోస్ట్ అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్. సో స్టార్టింగే రాదు, కానీ ఆ హెచ్ఐవి అన్నది మనకి ఎక్కువ లైక్ లేటర్ స్టేజెస్లో మనకి ఎక్కువ ఇన్ఫెక్షన్ అయిపోవడం వల్ల ఎయిడ్స్గా వస్తుంది అన్నమాట. సో స్ప్రెడ్, సో దీని స్ప్రెడ్ ఎలా ఉంటుంది? హెచ్ఐవి ఇట్ స్ప్రెడ్ ఫ్రమ్ బాడీ ఫ్లూయిడ్స్ ఆఫ్ అన్ ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఇంక్లూడింగ్ blood, breast milk, semen, vaginal fluid. It can also spread from mother to her baby. సో ఇదేంటంటే కంటీజియస్ మాట, అంటే ఒక పర్సన్ కొంటే ఇంకో పర్సన్ కూడా వస్తుంది. ఎలా వస్తుంది అని చెప్తున్నారంటే బ్లడ్ ద్వారా, బ్రెస్ట్ మిల్క్ వల్ల, సిమెన్ అండ్ వెజినల్ ఫ్లూయిడ్స్ వల్ల, అంటే సెక్స్ వల్ల, అండ్ అలాగే స్ప్రెడ్ ఫ్రమ్ మదర్ టు హర్ బేబీ మాట. ఓకే, ట్రీట్మెంట్ ఏంటంటే దీనికంటూ పర్టికులర్గా క్యూర్ ఏం లేదు, కానీ ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవడానికి మనకి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, అదే యాంటీ రెట్రోవైరల్ డ్రగ్స్ ఆర్ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అంటారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మనకి హెచ్ఐవి వైరస్ని స్ప్రెడ్ని కొంచెం తగ్గిస్తుంది అన్నమాట. సో కంప్లీట్గా క్యూర్ చేసే మెడిసిన్ అయితే లేదు అన్నమాట. సో అన్ట్రీటెడ్ హెచ్ఐవి కెన్ ప్రోగ్రెస్ ఇన్ టు ఎయిడ్స్ ఆఫెన్ ఆఫ్టర్ మెనీ ఇయర్స్ అన్నమాట. ఓకే, సో చెప్పాను కదా మనకి హెచ్ఐవి ఇన్ఫెక్షనే ఎక్కువ అయిపోయి మనకి ఎయిడ్స్ డిసీజ్గా వస్తుంది. నెక్స్ట్, కోల్ గ్యాసిఫికేషన్. కాంటెక్స్ట్ ఏంటంటే మనకి రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ అప్రూవ్డ్ 37,500 crore స్కీమ్ టు ప్రమోట్ సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్స్ మాట. సో మనకి యూనియన్ క్యాబినెట్ కొంత మనీని ఎలకేట్ చేసింది, ముఖ్యంగా దేని గురించి?
సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ గురించి ఈ పర్టికులర్ మనీని అలొకేట్ చేసింది. మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో ఏంటి సర్ఫేస్ కోల్ అండ్ లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసుకోవాలి. మనం ముఖ్యంగా కోల్ గ్యాసిఫికేషన్ ఏంటో చూడాలి. ఫస్ట్ కోల్ గ్యాసిఫికేషన్ ఈజ్ అ థర్మోకెమికల్ ప్రాసెస్. థర్మోకెమికల్ ప్రాసెస్ అంటే హీట్ ద్వారా ఒక కెమికల్ రియాక్షన్ని మనం స్టార్ట్ చేస్తే దాన్ని థర్మోకెమికల్ ప్రాసెస్ అంట. ఉదాహరణకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోల్ని మనం కోల్ ద్వారా ఏమొస్తుంది, మనకి ఫ్యూయల్ వస్తుంది కదా. సో మనకి ఈ కోల్ని మనం ఫ్యూయల్గా కన్వర్ట్ చేసుకోవాలంటే కోల్ ద్వారా మనకి ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవాలి అంటే కోల్ని మనం హీట్ చేయాలి. సో ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ద థర్మోకెమికల్ ప్రాసెస్ అన్నమాట. అంటే కోల్ ద్వారా మనకి ఎనర్జీని జనరేట్ చేసుకుంటున్నాం. సో ఈ ఎనర్జీని జనరేట్ చేయడానికి ఫస్ట్ దాన్ని హీట్ చేస్తుంటే దాని దగ్గర నుంచి ఎనర్జీ వస్తుంది. ఎనర్జీ అంటే ఏదైనా అవ్వచ్చు. ఉదాహరణకి కోల్ని బర్న్ చేస్తే మనం హీట్ వస్తుంది. సో అది కూడా మనకి ఎనర్జీయే కదా. సో ఇలా ఈ కోల్ గ్యాసిఫికేషన్ కూడా ఒక థర్మోకెమికల్ ప్రాసెస్ అన్నమాట ఆఫ్ కన్వర్టింగ్ కోల్ ఇంటూ అ సింథటిక్ గ్యాస్. సో కోల్ని సింథటిక్ గ్యాస్గా కన్వర్ట్ చేసే ప్రాసెస్ని కోల్ గ్యాసిఫికేషన్ అంటారు అన్నమాట. సో ఈ సింథటిక్ గ్యాస్నే సిన్ గ్యాస్ అని కూడా అంటారు. దీని కాంపోజిషన్ ఏంటో చూద్దాం. సో ఇట్ ఈస్ అ మిక్చర్ ఆఫ్ ఫ్యూయల్ రిచ్ గ్యాసెస్ లైక్ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్ అండ్ మీథేన్ అన్నమాట. సో ఇలా ఈ కాంబినేషన్ ఆఫ్ గ్యాసెస్ని సిన్ గ్యాస్ అంటారు అన్నమాట. ద సిన్ గ్యాస్ అప్లికేషన్ ఏంటంటే క్యాన్ బి యూస్డ్ ఫర్ ప్రొడ్యూసింగ్ synthetic natural gas, electricity generation, energy, fuel, methanol and ethanol, అమోనియా ఫర్ ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్. ఇలా మనకి వివిధ రంగాల్లో దీని అప్లికేషన్ ఉంది. అండ్ మనకి ఇప్పుడు ఫ్యూయల్ క్రైసిస్ ఉండడం వల్ల గవర్నమెంట్ ఏంటంటే ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని చాలా ఎంకరేజ్ చేస్తుంది. అందులో ఒక మెషరే ఇది. మనకి ఈవీస్ని ఎంకరేజ్ చేస్తుంది, అలాగే ఇలా కూడా ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ని ఎంకరేజ్ చేస్తుంది, బయోఫ్యూయల్స్ని అలా. So the coal gasification process involves oxidization of coal at higher temperatures and pressures to produce syngas mat. So high temperatures లో మనకి ఈ coal gasification process అన్నది అవుతుంది. సో మనకి ఇక్కడ coal gasification అన్నది 2 ప్రాసెస్ లో అవుతాయి అన్నమాట. ఒకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్ అండ్ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ఒకటి, అండ్ ఇంకొకటి సర్ఫేస్ గ్యాసిఫికేషన్ ఒకటి అండ్ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ఒకటి. ఓకే, సో సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? సో కోల్ ఈజ్ ఫస్ట్ మైన్డ్ అండ్ దెన్ కన్వర్టెడ్ ఇంటూ గ్యాస్ ఇన్ అబవ్ గ్రౌండ్ ఇండస్ట్రియల్ రియాక్టర్స్ యూజింగ్ ఆక్సిజన్, స్టీమ్ అండ్ హై టెంపరేచర్స్. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే పేరులోనే ఉంది సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్. సో కోల్ అన్నది మనకి భూగర్భంలో ఉంటుంది కదా. సో ఫస్ట్ ఆ కోల్ని బయటికి తీసుకొచ్చి ఆ బయటికి తీసుకొచ్చిన కోల్ మీద మనం ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అప్లై చేసుకుంటూ విత్ సమ్ ఆక్సిజన్ ఇస్తూ మనం ఈ సిన్ గ్యాస్ని తయారు చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ అస్ సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్. అలాగే మనకి ఇంకోటి ఏముందంటే అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్. ఇక్కడ ఏంటంటే మనకి భూగర్భంలో ఉన్న కోల్ని బయటికి తీసుకురావు, లోపలే కోల్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే డైరెక్ట్గా ఆ కోల్ని గ్యాస్లా కన్వర్ట్ చేస్తున్నాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాం అంటే మనం ఇంజెక్టింగ్ ఎయిర్ ఆర్ ఆక్సిజన్ ఇన్ టు ద కోల్ సీమ్స్ త్రూ వెల్స్ అండ్ ఎక్స్ట్రాక్టింగ్ ద రిజల్టింగ్ గ్యాస్ టు ద సర్ఫేస్. సో డైరెక్ట్గా మనం ట్యూబ్స్ ద్వారా మనకి కావాల్సిన అంటే ఆక్సిజన్ అలాగే ఎయిర్ని ఇంజెక్ట్ చేస్తూ కోల్ని డైరెక్ట్గా మనం సిన్ గ్యాస్గా కన్వర్ట్ చేసేసుకొని డైరెక్ట్గా సిన్ గ్యాస్నే మనం బయటకు తీసుకుంటే అది అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్. పేరులోనే ఉంది. సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే మనం కోల్ బయటికి తీసుకొచ్చి తర్వాత కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ చేస్తే సర్ఫేస్ కోల్ గ్యాసిఫికేషన్. అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అంటే భూమిలోనే ఉన్న కోల్ దగ్గరికే వెళ్ళి మనం ఏంటి ఎయిర్నైనా లేకపోతే ఆక్సిజన్ అయినా ట్యూబ్స్ ద్వారా పంపించి అక్కడే మన కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అయిన తర్వాత బయటికి మనం డైరెక్ట్గా సిన్ గ్యాస్ని తీసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ అన్నమాట. అల్జమీర్స్ డిసీజ్ అన్నమాట. సో ఇది న్యూస్లో ఉంది. ఎలీ లిల్లీ అండ్ కంపెనీ హ్యాస్ లాంచ్డ్ అ న్యూ అల్జమీర్స్ ట్రీట్మెంట్ ఇన్ ఇండియా కాల్డ్ Lormalzi, marking one of the first disease modifying therapies for the condition in the country. సో మనకి అల్జీమర్ డిసీజ్ సంబంధించి ఒక కొత్త మెడిసిన్ వచ్చింది. సో అది వస్తుంది అని చెప్పి మనకి న్యూస్లో ఉంది మాట ఈ పర్టికులర్ అల్జీమర్ డిసీజ్ గురించి. సో మనం ఎగ్జామ్ రెస్పెక్టివ్లో అల్జీమర్ డిసీజ్ గురించి తెలుసుకోవాలి.
అల్జిమేర్ డిసీజ్ అన్నది మనకి ఒక బ్రెయిన్ డిసార్డర్ అనమాట. బ్రెయిన్కి వచ్చే ఒక డిసార్డర్ దట్ స్లోలీ డిస్ట్రాయిస్ ద మెమరీ అండ్ థింకింగ్ స్కిల్స్ అండ్ ఈవెన్చువల్లీ ద ఎబిలిటీ టు క్యారీ అవుట్ ద సింప్లర్ టాస్క్. సో సింప్లర్ టాస్క్ లైక్ మన తిండి తినడం ఇలాంటివి మర్చిపోం కదా, ఇలాంటి విషయాలు కూడా మర్చిపోయినంత స్టేజ్ వస్తుందన్నమాట మనకి అల్జిమేర్స్ డిసీజ్ వల్ల. ఇట్స్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ ద డెమ్నీషియా. సో మనకి డెమ్నీషియా రావడానికి ఇది అల్జిమేర్ డిసీజ్ అన్నది ఒక కామన్ కాజ్ అన్నమాట. సో డెమ్నీషియా అంటే జనరల్ టర్మ్ ఫర్ మెమరీ లాస్ అన్నమాట. సో డెమ్నీషియా అంటే మనం జనరల్గా మెమరీ లాస్ అని చెప్పి అంటాం అన్నమాట. అండ్ అదర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ సీరియస్ ఇనఫ్ టు ఇంటర్ఫైర్ విత్ డైలీ లైఫ్. అంటే రొటీన్గా మనం చేసే పనులు, చిన్న చిన్న పనులు కూడా మనం మర్చిపోతారు. తినడం, మందులు వేసుకోవడం, ఇలా చిన్న చిన్న పనులు కూడా మర్చిపోతారు అన్నమాట. అల్జిమేర్స్ డిసీజ్ అకౌంట్స్ ఫర్ ద 60 to 80% ఆఫ్ డెమ్నీషియా కేసెస్ అన్నమాట. సో అల్జిమేర్ డిసీజ్ అన్నది మనకి 60 to 80% ఆఫ్ డెమ్నీషియా కేసెస్కి ఉన్నాయని చెప్పి చెప్తున్నారు అన్నమాట. సో అల్జిమేర్ డిసీజ్ ఇట్ ఇన్వాల్వ్స్ పార్ట్స్ ఆఫ్ ద బ్రెయిన్ దట్ కంట్రోల్ థాట్, మెమరీ అండ్ లాంగ్వేజ్ అన్నమాట. The condition usually affects people aged 65 years and over, with only 10% of the cases occurring in the people younger than this age. So general ga idi aged people ki vastundi. Most of the cases manaki aged people lone record ayye. Only 10% of the cases manaki younger people lo record ayye ani cheptunnaru. So ippudu treatment emaina unnaya ante manaki 2 drugs unnayi. Avi entante lecanemab and educanumab మాట. ఈ 2 డ్రగ్స్ మనకి అల్జిమేర్స్ కి ఉన్నాయి అని చెప్తున్నారు అన్నమాట గ్లోబల్ లెవెల్లో. సో బెనిఫిట్స్ ఆర్ మోడెస్ట్ అండ్ కమ్ విత్ కాంప్లెక్సిటీ, హై కాస్ట్ అండ్ సేఫ్టీ కన్సర్న్స్. సో ఈ డ్రగ్స్ ఉన్నాయి కానీ వీటికంటూ కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. హై కాస్ట్ ఒకటి, సేఫ్టీ కన్సర్న్, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో ఇలా ఈ పర్టికులర్ డిసీజ్ వల్ల 8.8 మిలియన్ పీపుల్ ఇన్ ఇండియా మనకి ఎఫెక్ట్ అవుతున్నారని చెప్పి, ఇది ఫ్యూచర్లో ఇంకా ఇంక్రీజ్ అవుతుంది, ముఖ్యంగా డబుల్ అవుతుంది బై 2036 అని చెప్పి మనకి న్యూస్ చెప్తుందన్నమాట. మనీ మ్యూల్ ఫ్రాడ్ మాట. సో రీసెంట్గా ఈ మనీ మ్యూల్ ఫ్రాడ్ గురించి మనకి న్యూస్లో వచ్చింది. ఎందుకంటే ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సైన్డ్ అన్ MOU విత్ ద రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ టు స్ట్రెంథెన్ కొలాబరేషన్ ఇన్ కాంబాక్టింగ్ cyber enabled financial frauds and curtailing mule accounts across the banking and digital payment ecosystem. సో ఈ న్యూస్ ఇంకొంచెం క్లియర్గా అర్థం అవడానికి ఫస్ట్ మనం మనీ మ్యూల్ ఫ్రాడ్ గురించి తెలుసుకుందాం. సో ఈ మనీ మ్యూల్ ఫ్రాడ్ అన్నది మనకి ఇదొక సైబర్ అటాక్ మాట. ఓకే, సైబర్ అటాక్ ముఖ్యంగా సైబర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అంటారు అన్నమాట. సో మనకి అంటే ఆన్లైన్ ఉపయోగిస్తూ ఫైనాన్షియల్ ఫ్రాడ్ చేయడాన్ని మనం ఈ మనీ మ్యూల్ ఫ్రాడ్ అంటాం. ఇన్ విచ్ అ క్రిమినల్ యూజెస్ అ పర్సన్స్ బ్యాంక్ అకౌంట్ టు ట్రాన్స్ఫర్ ఆర్ హైడ్ ఇల్లీగలీ అబ్టైన్డ్ మనీ మాట. ఇప్పుడు ఒక క్రిమినల్ ఉన్నారు, సో ఇతను ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేసి కొంత మనీని సంపాదించారు అనుకోండి. సో ఈ మనీని లీగల్ రూట్లో అతను ఇంకో అకౌంట్లోకి పంపించుకోలేడు. సో ఏం చేస్తాడు, సో అతను ఒక థర్డ్ పర్సన్ని, ఒక లీగల్ గవర్నమెంట్ దృష్టిలో క్లీన్గా ఉన్న ఒక పర్సన్ని అతన్ని హైర్ చేసుకుంటాడు. నీకు ఏదో ఒక ఉద్యోగం ఇస్తున్నాను ఇలా అని చెప్పి. సో అతను చెప్పిన పని ఏంటంటే, నేను నీకు కొంత మనీ నీ అకౌంట్లోకి వేస్తాను, నువ్వు కొంత మనీ అందులో ఉంచుకొని నేను చెప్పిన అకౌంట్ నువ్వు వెయ్యాలి అని చెప్పి. సో ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ అన్నది మనకి మ్యూల్ మాట. సో ఇతను ఈ పర్టికులర్ ఈ థర్డ్ పర్సన్కి ఈ క్రైమ్కి ఎటువంటి సంబంధం లేదు, కానీ ఈ పర్టికులర్ పర్సన్, ఈ క్రిమినల్ మాత్రం ఇతని అకౌంట్ని యూజ్ చేసుకుంటూ అతని మనీని లైక్ లీగల్గా మనం సిస్టంలోకి ఎంటర్ చేస్తున్నాడు అనమాట. అలాంటి ఫ్రాడ్ని మనీ మ్యూల్ ఫ్రాడ్ అంటున్నారు. ఇప్పుడు ఈ న్యూస్లో ఏమంటున్నారంటే, మనకి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్తోని ఒక ఒప్పందం చేసుకుంటుంది. ఎందుకు, ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ని ఐడెంటిఫై చేయడానికి దానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహాయం కావాలన్నమాట. దానికోసం ఒక ఒప్పందం చేసుకుంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం మనీ మ్యూల్ ఫ్రాడ్లోకి వస్తే, the person whose account is used is called as a money mule. ఇక్కడ మనం ఏ పర్సన్ యూజ్ చేసుకుంటున్నారో ఆ పర్సన్ని మనీ మ్యూల్ అంటున్నారు అన్నమాట. They may knowingly or unknowingly help criminals move money obtained through scams, hacking or other illegal activities. సో ఈ థర్డ్ పర్సన్కి ఇతను ఇల్లీగల్ పనిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నానని చెప్పి తెలియవచ్చు ఆర్ తెలియకపోవచ్చు అన్నమాట. అంటే చెప్పాను కదా మీకు ఇచ్చిన ఎగ్జాంపుల్లో, ఇతన్ని హైర్ చేసుకుంటున్నారు. దేనికి, నీ పని ఇది, నువ్వు ఈ పని చెయ్యు అని. సో అతను ఆ పని చేస్తున్నాడు, అది ఒక ఉద్యోగంలో ఫీల్ అవుతున్నాడు, కానీ నేను ఒక ఇల్లీగల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్నా అనే విషయం అతనికి తెలియకపోవచ్చు కూడా.
Fraudsters often target students, unemployed individuals, gig workers, or digitally unaware people by offering easy money or commissions in exchange for allowing transactions through their bank accounts. అంటే వల్నరబుల్గా ఉన్న పీపుల్, ఎలాంటి వాళ్ళని, స్టూడెంట్స్ని, ఎవరికి డబ్బు అవసరం ఉంటుందో, అన్ఎంప్లాయిడ్, ఉద్యోగం లేని వాళ్ళకి, అలాగే డిజిటల్ సిస్టమ్స్ గురించి పెద్దగా అవగాహన లేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తూ మ్యూల్స్గా వాడుకుంటున్నారు అనమాట. ఇన్ మెనీ కేసెస్ విక్టమ్స్ unknowingly become money mules by receiving stolen money and forwarding it to other accounts while keeping a small percentage as a payment. This helps criminals move money quickly across banking channels and makes it harder for the authorities to trace the original source of the fraud. So దీనివల్ల ఏంటంటే వాళ్ళకి తెలియకుండానే దాన్ని ఒక క్లీన్ మనీగా వీళ్ళు కన్వర్ట్ చేసేసుకుంటున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఈ మనీ లాండరింగ్ అనే ప్రాసెస్ని మనం ఆపలేకపోతున్నాం. నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది న్యూస్లో ఎందుకుందంటే, రీసెంట్ ఎవల్యూషన్ ఆఫ్ ద నేషనల్ సోషల్ అసిస్టెంట్ ప్రోగ్రామ్ commissioned by Union Ministry of Rural Development has founded that centers' contribution to social pension has lost much of its value due to inflation. So మనకి ఈ నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మనకి కొన్ని సోషల్ సెక్టర్ బెనిఫిట్స్ చేస్తున్నారు. కానీ దాన్ని ఇస్తున్న బెనిఫిట్స్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ వల్ల దేనికి ఉపయోగం ఉండట్లేదు. ఇన్ఫ్లేషన్ అంటే మనకి అదేంటి ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల. సో వాళ్ళు ఇస్తున్న మనీకి అండ్ మనకి ప్రైజెస్ పెరిగిపోవడం వల్ల ఉపయోగం ఉండట్లేదు అని చెప్పి ఈ న్యూస్ చెప్తుంది. సో నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ కింద ఏ హెల్ప్ చేస్తున్నారో తెలుసుకుందాం. సో ఈ ప్రోగ్రామ్ అనేది మనకి 1995లో లాంచ్ అయింది. ఇట్స్ అ కీ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్. సో ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏంటంటే పెన్షన్స్ ఇస్తున్నారు ఎవరికి, వల్నరబుల్ గ్రూప్స్కి, ఇంక్లూడింగ్ ఎల్డర్లీ, విడోస్ అండ్ ద పర్సన్ విత్ డిసబిలిటీస్. సో ఇలా మనకి నిస్సహాయంగా ఉన్న మనుషులకి మనకి ఈ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. మనం ఇది కంప్లీట్గా 100% స్పాన్సర్డ్ స్కీమ్ అన్నమాట. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్గా దీని ఖర్చుని భరిస్తుంది. ఫండ్స్ అండర్ NSAP ఆర్ రిలీజ్ టు స్టేట్స్ ఆర్ UTs బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ డిస్క్లోజ్డ్ ఆర్ ద స్టేట్ వైజ్ క్యాప్ విచ్ ఎవర్ ఈస్ లోవర్. సో మనకి స్టేట్ వైజ్గా ఇన్ని అని చెప్పి కొంత బెనిఫిషరీస్ అనుకుంటారు, అండ్ లేకపోతే డిజిటల్గా ఎంతమంది బెనిఫిషరీ ఉన్నారో లెక్క పెట్టుకొని సో దాన్ని బట్టి స్టేట్స్కి డైరెక్ట్గా మనీ వేసేస్తుంది అన్నమాట. దేర్ఫోర్ పెన్షన్స్ ఆర్ డిస్బర్స్డ్ టు ద బెనిఫిషరీస్ అట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ పంచాయత్ లెవెల్ బై ద స్టేట్. సో స్టేట్స్కి వేసేస్తే స్టేట్ బాధ్యత ఆ పెన్షన్స్ వాళ్ళకి అందేటట్టు చూడటం. సో ఏ ప్రోగ్రామ్స్ ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ కింద ఉన్నాయి? సో 5 స్కీమ్స్ యాక్చువల్గా ఉన్నాయి. ఒకటి ఇందిరాగాంధీ నేషనల్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ ప్రకారం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఆఫ్ 200 రూపీస్ పర్ మంత్ టు ఇండివిజువల్స్ ఏజ్డ్ బిట్వీన్ 60 to 79 years and 500 per month to aged between 80 and above. సో 80 and above ఉన్న వాళ్ళకి 500 రూపాయలు, 60 to 79 ఏజ్ ఉన్న వాళ్ళకి 200 రూపాయలు ప్రతి నెల అందిస్తారు అన్నమాట. ఇందిరాగాంధీ నేషనల్ విడో పెన్షన్ స్కీమ్. అండర్ దిస్ స్కీమ్ ద సెంటర్ ప్రొవైడ్స్ ₹300 per month to widows aged 40 to 79 years and 500 to 80 and above. సో ఇదేంటంటే విడోస్కి హెల్ప్ చేయడానికి ప్రతి నెల 300 రూపాయలు, ఎంత ఏజ్ ఉన్న వాళ్ళకి 40 to 79 ఉన్న ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళకి, అలాగే 500 రూపాయలు ఏంటంటే 80 కన్నా ఎక్కువ పైబడిన వాళ్ళకి ఈ విడోస్కి మనకి ఈ స్కీమ్ ద్వారా హెల్ప్ చేస్తారు. నెక్స్ట్ ఇందిరాగాంధీ నేషనల్ డిసబిలిటీ పెన్షన్ స్కీమ్. Financial assistance of ₹300 per month is provided to the individuals with severe or multiple disabilities aged 18 to 79 and 500 to those aged 80 years and above. So ఈ స్కీమ్ ద్వారా మనకి ఏంటంటే డిసబిలిటీ ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ నేషనల్ ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్. సో ఇది ఫ్యామిలీస్కి హెల్ప్ చేస్తారు అన్నమాట. ఎలాంటి ఫ్యామిలీస్కి? ద అమౌంట్ ఆఫ్ వన్ టైమ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ under this scheme is fixed at ₹20,000. This is provided to the families after the death of the primary breadwinner aged 18 to 59 years. So ఏదైనా ఇంటికి మెయిన్ లైక్ సంపాదించే పర్సన్, ముఖ్యంగా ఆ పర్సన్ ఏజ్ 18 to 59 ఇయర్స్ మధ్యలో ఉండి అతను చనిపోవడం జరిగినప్పుడు అలాంటి ఫ్యామిలీస్కి మద్దతుగా ఒకేసారి పేమెంట్ చేస్తారు. అది ఎంత పే చేస్తారు? 20,000 రూపాయలు పే చేస్తారు అన్నమాట. అన్నపూర్ణ స్కీమ్ ద్వారా ఏంటంటే ఫుడ్లో హెల్ప్ చేస్తారు అన్నమాట. ఎంత? 10 kgs ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ పర్ మంత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆర్ ప్రొవైడెడ్ టు దోస్ సీనియర్ సిటిజన్స్
who though eligible were not receiving ఏజ్ ఓల్డ్ పెన్షన్స్. సో ముందులో కవర్ అవుతున్న ఏ స్కీమ్స్లోని ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇలా ఎందులోని వాళ్ళు కవర్ అవ్వకపోతే అన్నపూర్ణ స్కీమ్ ద్వారా మనకి ప్రతి మంత్ 10 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నవి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. PCOS రీనేమ్డ్ యాజ్ PMOS మాట. ఓకే, సో రీసెంట్గా మనకి PCOS అన్నది PMOSగా మనకి నేమ్ చేంజ్ అయింది. ఏంటో దాని గురించి తెలుసుకుందాం అన్నమాట. ఓకే, సో అసలు ఈ PCOS అంటే ఏంటి? ముందు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఈ పేరుతో ఉన్నది పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఓవరీన్ సిండ్రోమ్గా మారిందన్నమాట. సో ఈ PMOS అంటే ఏంటి? సో ఈ PMOS అన్నది ఇట్స్ అ కాంప్లెక్స్ హార్మోనల్ అండ్ మెటబాలిక్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ఉమెన్స్ ఆఫ్ ద రిప్రొడక్టివ్ ఏజ్. రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న మహిళలకి ఇంపాక్ట్ చేసే ఒక నాన్ కమ్యూనికబుల్ డిసీజే ఈ పర్టికులర్ PMOS మాట. ముందు PCOS అని చెప్పి అనేవారు. సో ఇది ఒక మన ఎండోక్రైన్ సిస్టమ్ని, మెటబాలిజంని, రిప్రొడక్టివ్ హెల్త్ని అండ్ మెంటల్ హెల్త్ని ఇంపాక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ డిసార్డర్ ఎఫెక్ట్స్ నియర్లీ 1 in 8 ఉమెన్ గ్లోబల్లీ అండ్ అమాంగ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అండ్ మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్. సో ఇది దేన్ని ఇంపాక్ట్ చేస్తుంది? మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్కి ఇది మేజర్ రీజన్గా చెప్తున్నారు. సిమ్టమ్స్ ఏంటంటే మనకి రిస్క్ ఆఫ్ డయాబెటీస్ అన్నది పెరిగిపోతుంది అన్నమాట. ఎండోక్రైన్ సిస్టమ్ అన్నారు కదా, సో మనకి మన మెటబాలిజంలోని హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోని ఇష్యూస్ రావడం వల్ల డయాబెటీస్ రిస్క్ అన్నది పెరిగిపోతుంది. కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా పెరుగుతుంది అన్నమాట, హార్ట్ డిసీజెస్ అన్నమాట. ఓకే, అండ్ ఫర్టిలిటీ ఛాలెంజెస్. సో మనకి ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి. మెంటల్ హెల్త్ కన్సర్న్స్ కూడా, ముఖ్యంగా లాంగ్ టర్మ్ స్ట్రెస్, బాడీ ఇమేజ్ ఇష్యూస్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అండ్ మే కాంట్రిబ్యూట్ టు సైకలాజికల్ డిసార్డర్. ముఖ్యంగా ఏంటంటే మనకి ఈ PMOS ఉండడం వల్ల ఏంటంటే వెయిట్ గెయిన్ అన్నది పెరిగిపోతుంది అనమాట. దానివల్ల ఆటోమేటిక్గా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ అండ్ ఇలా మనకి డిఫరెంట్ మిగతా డిసీజ్ వచ్చే స్కోప్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల మెంటల్ స్ట్రెస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంటుంది. అండ్ అలాగే ఫర్టిలిటీ ఛాలెంజెస్ కూడా, అంటే ఇది ఒకటి తర్వాత ఒకటి చాలా ఇష్యూస్గా వస్తాయి అన్నమాట. ముఖ్యంగా ఇది ఏజ్ పాపులేషన్లోకి వస్తుంది, ఉమెన్కి ముఖ్యంగా రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్న పాపులేషన్లోకి వస్తుంది అన్నమాట. ఈ పేరు మార్చడం వల్ల ఉపయోగం ఏంటంటే, ముందు ఇది పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అని ఉంది కదా, అంటే ఏమనుకున్నారంటే ఓవరీస్కి ఇంపాక్ట్ చేస్తుంది, ఓన్లీ ఓవరీకి సంబంధించిన డిసీజే అనే ఉద్దేశంలో ఉందని చెప్పి ఇది కానీ అది ఓవరీస్కే కాదు మిగతా చాలా ఇంపాక్ట్ చేస్తుందని చెప్పి మనం సిమ్టమ్స్లో చూసాం కదా ఎన్ని రిస్క్స్ ఉన్నాయని చెప్పి. సో ఇలా డిఫరెంట్గా ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయని చెప్పి హోలిస్టిక్గా కవర్ అవ్వడానికి దీని పేరుని మార్చడం జరిగింది అన్నమాట. థ్యాంక్ యూ.